మంత్రి పవన్ కళ్యాణ్ ఏవో పెరిగాయి అంటున్నాడు. ఒక్కసారి వినండి. నాకైతే అర్థం కాలేదు, మీకు అర్థమైతే దయచేసి నాకు చెప్పండి. భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు 10-15 రూపాయలు టికెట్ వచ్చినప్పుడు నేనేమన్నా, కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. మీకేమన్నా అర్థమైందండి? నాకైతే అర్థం కావట్లేదు. ప్రజల కోరిక మేరకు వాళ్ళు టికెట్ రేట్స్ పెరగాలని వాళ్ళు కోరుకున్నారంట. నాకు తెలిసి ఏ కన్జ్యూమర్ కూడా ప్రోడక్ట్ కొనేటప్పుడు దాని రేటు పెరగాలి అని కోరుకునేవంత ఎర్రిన డాష్ గాళ్ళు ఎవరు ఉండరు. టికెట్ రేట్లు పెరగాలని మీరు కోరుకున్నారు అని ఒక ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు, కాబట్టి పెరిగిందంట, ప్రభుత్వం వచ్చిందంట. రైతులు పండించిన పంటకు రేట్లు పెరగాలని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిఖార్సైన ఉప ముఖ్యమంత్రి అయితే ఆ రేట్లు పెంచు చూద్దాం. ఎవడికి లాభం? సినిమా టికెట్ రేట్లు పెరిగితే ఎవడికి లాభము? పుట్టగోసిగానికి లాభమా? ఎవరికి లాభం చెప్పు పవన్ కళ్యాణ్. నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే రైతులకు గిట్టుబాటు ధర కల్పించు, అప్పుడు మాట్లాడు. ఏమన్నా మాట్లాడండి. టికెట్ రేట్లు పెంచాలని ప్రజలు కోరుకున్నారంట. ఎవనికి లాభం టికెట్ రేట్లు పెరిగితే? ఎవనికి లాభం? ప్రజలకు లాభమా, లేకపోతే అడిగిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకు లాభమా, లేకపోతే వాళ్ళ కొడుకుకు లాభమా, పిల్లలకు లాభమా, బిడ్డలకు లాభమా, వాళ్ళ అవ్వాతాతకు లాభమా? ఎవనికి లాభం టికెట్ రేట్లు పెరిగితే? ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ బతుకు?